అందరికీ నమస్కారం. మరి ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్లో ఉండడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి పార్టీ ఆదేశానుసారం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే నిన్న ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు. నిన్న జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన వివరాలు, పర్యటన చేసినటువంటి తీరు మరి దాదాపుగా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. సామాన్యంగా ఒక జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి వస్తుందంటే తప్పకుండా ఆ జిల్లా నలుమూలల నుండి కూడా ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేతులతో కాకుండా కనీసం ఏంటంటే గ్రామానికి, మున్సిపాలిటీకి ఎంతో కొంత నిధులు ఇచ్చేవాడు. అక్కడ పార్టీలకు అతీతంగా వారు ఇచ్చేవారు. దాదాపు ఏంటంటే పార్టీలను చూడకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రతి మున్సిపాలిటీకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి సుమారుగా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఎంతో అంత ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ మీటింగ్ జరిగినా మరి ఆ యొక్క జిల్లాకు సంబంధించి కొంతమేరకు ఎంతో కొంత నిధులు ఇచ్చేవారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సామాన్యంగా. ఏంటంటే ప్రజలకు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మన జిల్లాకు వస్తే ఏమన్నా ఇస్తాడేమని దాంట్లో భాగంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎంతో కొంత జిల్లా హెడ్ క్వార్టర్ గతంలో జైరాబాద్కి వచ్చి ఉత్తి చేతులతో వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి వస్తే కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది. దాదాపుగా కనీసం ఇక్కడైనా ఇస్తాడేమో. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ప్రభుత్వం ఏర్పడని చెప్పేసి అనుకున్నాం. మరి నిన్న మీటింగ్ చూస్తే మీ అందరికీ తెలుసు. ఆ మీటింగ్ చూస్తే ఏముందంటే సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. సొమ్మేమో ప్రజలదైతే సోకు కాంగ్రెస్ పార్టీది అయింది. మరి అదేదో మీటింగ్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభని పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేకుండే. కానీ ఆ మీటింగ్లో దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ సొమ్ము అంతా గవర్నమెంటు దీంట్లో ఇది చేయడానికి మీరు స్టేజ్ మీద చూస్తే అందరి ఫోటోలు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఇన్ఫామ్ లేదు. దాదాపు ఏంటంటే అక్కడ ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. ఈ యొక్క స్టేజ్ బ్యానర్లో చూస్తే సంగారెడ్డి శాసనసభ్యులు ఉన్నారు, మరి నారాయణఖేడ్ శాసనసభ్యులు, పటాన్చెరు శాసనసభ్యులు, జైరాబాద్ శాసనసభ్యులు, మరి నర్సాపూర్ శాసనసభ్యులు. ఈ స్టేజ్ పైనేమో అందరి ఫోటోలు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అక్కడ మీరు స్టేజ్ మీద ప్రత్యక్షంగా చూస్తే మట్టుకైతే ఎవ్వరు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మరి నాన్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారి యొక్క కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎక్కడ వేరే ప్రజాప్రతినిధులు అయితే ఎవరు కనబడలేమన్నారు. అంటే ఇది ఎక్కడ పోతుంది పరిస్థితి? కనీసం ఏంటంటే గౌరవ శాసనసభ్యులకు ఇంటిమేషన్ సైతం కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యే గారు మేమందరం కలిసే ఉన్నాం. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థానిక నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ప్రిసైడింగ్ అధ్యక్షతన కార్యక్రమం జరగాల్సి వస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి నిన్న ఇంటిమేషనే లేదు. ఈ జిల్లాలో భాగమైనటువంటి జైరాబాద్ శాసనసభ్యునికి ఇంటిమేషనే లేదు. మరి ఇక్కడ ఎక్కడ దారి తీస్తున్నాం? ఈరోజు రాలే కదా. దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించినటువంటి విషయం. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు మనం గౌరవించకుండా ఆ ప్రజాప్రతినిధులను మనం మరి గౌరవించకపోతే మరి కనీసం ఆ స్టేజ్ మీద ఎందుకు ఫోటోలు వేసినాం? అటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పెట్టుకుంటే బాగుండే కదా. ఇప్పుడు రాష్ట్ర కార్యక్రమం చేసినావు, చలో జిల్లాకు వచ్చినావు, స్వాగతించిన అందరూ కూడా చాలా తప్పకుండా జిల్లా ప్రజలందరూ కూడా హర్షించే దగ్గరికి స్వాగతిస్తారు. కానీ జిల్లా ప్రజలకు ఏమైనా చేయి. ఈ జిల్లాలో ఇప్పటికే సింగూరు నీళ్ళు ఎండిపోతున్నాయి. సింగూరు ఎండిపోయి మొత్తం ఏంటంటే రేపు 4 రోజులైతే క్రికెట్ ఆడుకునే పరిస్థితి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి.
ఇప్పటికే తాగునీళ్ళు జిల్లాలో వారం రోజులకు ఒకసారి వస్తున్నటువంటి సందర్భం లేదు. మరి ఈరోజు తాగునీళ్లకు కటకటలాడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ సింగూరు గురించి ఒక ముక్క మాట్లాడకపోతే మరి అదేవిధంగా ఈ జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి, ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి యొక్క పెద్ద హృదయంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కానీ, జైరాబాద్ ప్రాంతం కానీ, నారాయణఖేడ్ కానీ, అందోల్ కానీ వీరందరినీ కూడా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారుగా 4,267 కోట్ల రూపాయలతోటి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే మరి ఆ యొక్క పనులను కూడా ప్రారంభించడం జరిగింది. మరి వాటిని ఈరోజు ఆపిపెట్టినవు. మరి జిల్లా ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పేసి నువ్వు ఆపిపెట్టడం జరిగింది. ఈరోజు దాని గురించి ఒక్క మాట కూడా కనీసం అనకపోతే మరి ఈరోజు ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లు నీ సంఖ్యలోనే ఉన్నారు కదా. ఈరోజు ఏదైతే మెగా కన్స్ట్రక్షన్ చేస్తుందో ఆ మెగా కన్స్ట్రక్షన్ కూడా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ సంఖ్యలోనే ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ యొక్క పనులను స్టార్ట్ చేపించట్లేదు, ఈ యొక్క జిల్లా రైతాంగానికి నీళ్ళెందుకు అందించట్లేదు అని చెప్పేసి మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎందుకు నోరిప్పట్లేదు? ఈ యొక్క సంగమేశ్వర బసవేశ్వర మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు నోరిప్పట్లేదు? ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించడం మీకు ఇష్టం లేదా? సూటిగా చెప్పండి రైతులకు. మరి ఇష్టం ఉంటే ఆ పనులు ప్రారంభించడంలో, ఆ పనులు జరగడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈరోజు ఎక్కడెక్కడో ఇంకా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మన జిల్లాలో ఉన్నటువంటి బంగారం లాంటి ఏదైతే సింగూరు ఉందో అదొక దిక్కు ఎండిపోతూ ఉంది. మరి వస్తున్నటువంటి చేపట్టాల్సినటువంటి సంగమేశ్వర బసవేశ్వరనేమో అదే అట్టకేసి కూర్చున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని మాట్లాడకుండా ఇంకా మాట్లాడడానికి తావలేకపోతే సంగారెడ్డికి వచ్చేసి మరి ఇంకా అవాకులు చెవాకులన్నీ ఇక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇదన్నీ కూడా తగదు. కనీసం ఏంటంటే గౌరవ ఆ రోజు మా యొక్క మంత్రి గారు అయినటువంటి హరీష్ రావు గారు ఏ రోజు వారి యొక్క పర్యటన ఉందంటే దాదాపుగా అక్కడి ప్రజలంతా సంతోషపడేవాళ్ళు. ఈరోజు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వస్తున్నారు, తప్పకుండా ఇక్కడ ఎంతో కొంత నిధులు ఇచ్చిపోతాడని చెప్పేసి మరి వచ్చినప్పుడల్లా ఏ రోజు కూడా కనీసం ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఎక్కడ కావాల్సి అక్కడ నిధులను ఇచ్చేసి జీవోలు తీసి అక్కడ పనులు అయ్యే విధంగా మరి వారు కార్యాచరణ రూపొందించి మరి చేసేవారు. కనీసం ఎక్కడికి వచ్చినా 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళే లోపల సంగారెడ్డి జిల్లా నుండి జీవో కాపీ వెలువడి మళ్ళీ వచ్చే లోపల అవి పనులు చాలయ్యే విధంగా ఆ రోజు హరీష్ రావు గారు ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? ఈరోజు ఎంతోమంది రోడ్లల్లో గ్రామ పంచాయతీ రోడ్లు కానీ లేకపోతే ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఈరోజు దాదాపుగా వారు ఆ రోడ్ల వెంబడి వెళ్ళి ఈరోజు మోకాలు ఇరగొట్టుకునే పరిస్థితి, కాలు ఇరగొట్టుకునే పరిస్థితి, నడుములు ఇరగొట్టుకునే పరిస్థితి మీరు చూస్తలేరా? మీ దగ్గరికి వస్తలేదా? ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి